పరిచర్య చేసే సమయము దయసందరూ కూడా ప్రార్థన పూర్వకముగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభుపక్షాన తెలియపరుస్తున్నాం. మనం ఇందాక చదువుకున్న కీర్తనలు ఉంది కదండి, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడు. కనుక ఆయన చూస్తున్నాడు. ఆయన వెదికేవారు వివేకము కలిగి ఆయన వాక్యం వినేవారు ఎట్టి రీతిలో దేవుని వాక్యం వింటున్నామో, ఏ ఆలోచన కలిగి దేవుని సందులో ఉన్నామో సమస్తము కూడా ఆయన నిన్ను నన్ను అందరిని కూడా పరిశీలిస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో మన యొక్క ఆలోచనలు లోకం వైపు వెళ్ళకుండా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంలో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారముగా ప్రభు యొక్క సన్నిధిలో సాగిపోవాలని ప్రభుపక్షాన్ని తెలియపరుస్తూ వాక్య పరిచర్య చేయవలసిందిగా ప్రియులు సహాయకాపరులు మధుబాబుగా నేను ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేకమైన సమయం నేను వారికి అప్పగిస్తున్నాను. వీళ్ళందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నన్ను బలపరుస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉన్నారని నమ్ముచున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మా ఆత్మీయమైన తండ్రి అయిన థోమస్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నా తోటి సహకాపరులైన నల్లి మురళి గారికి, పెద్దపాటి మనోహరం గారికి, అలాగే పెద్దలకి, అలాగే వాయిద్యాలు వాయిస్తున్న సహోదరులకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి విలువైన మాటలు మనం ఈరోజుని చూద్దాం. తర్వాత ఇది ముగించుకుని మళ్ళీ నేను వేరే సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాలి. త్వరగా ముగిస్తాను. విన్న వాక్యాన్ని ప్రతిదీ కూడా బైబిల్ ఒకటి, నోట్స్ ఒకటి, పెన్ ఒకటి ఉండాలి మనకి. ఏం చెప్పాను? బైబిలును, నోట్సు, పెన్ను. ఆ మాటలు మళ్ళీ రాసుకుని వెళ్ళి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీకు అనేకమైన మర్మాలు నీకు చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఎలా బ్రతకాలో అన్నది కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎంతమంది దగ్గర ఉన్నాయి నోట్సులు? సిరిగారి దగ్గర ఉందంట. 3 4 ఎత్తారు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ టైం మీరు ఫోన్ తోడు కాకుండా నోట్స్ తోడు రండి. ఫోన్ ఎక్కడ తీసుకెళ్తుంది? మనకి ఎక్కడ తీసుకెళ్తుంది? అదే ఇష్టం మనకి. ఫోన్ తోడు కాకుండా నెక్స్ట్ టైం నోట్స్ తోడు రండి. చెప్తున్న మాటలు రాసుకుంటాను. నేను చాలా నోట్సులు రాస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఏమి రాసుకోను, కానీ అంత నోట్స్ వర్క్ అవుతూ ఉంటుంది. తర్వాత పొద్దున్న నేను లేచి టయానికి ఇటట్టు కదులుతున్నాను మంచం మీద. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నాలో జీవం ఉంది కాబట్టి ఇటు
కదులుతున్నాను. నేను ఈ పక్కన పడుకున్నాను, ఆ పక్క తిరిగాను తెలుస్తుంది. అదే జీవం నాలో నుంచి వెళ్ళిపోయిందనుకో, ఇంకొకరు తీసుకొచ్చి నేల మీద పడుకోబెడతారు. అంతేనా? బాధపడకూడదు. మరి క్రైస్తవుడికి మరణం ఏంటి చెప్పిన మార్గము. అంతేనా? క్రైస్తవుడికి మరణము ఏంటి చెప్పన? మార్గము. అంతే కదా? ఇప్పుడు నాలో జీవం ఉంది కాబట్టి నేను ఇటు పడుకున్నాను అటు పడుకున్నాను తెలుసు. నాలో జీవం లేకపోతే మా అన్నదమ్ములంతా తీసుకొచ్చి సాప మీద పడకబెడతారు. వీడు సరిగ్గా మొన్న గట్టికి కేకలేసాడు కానీ అటు పడకబెట్టండి అంటారు. నాకేం వినపడదు అప్పుడు. అంతే కదా? కాబట్టి ఒక సహోదరుల గురించి ఈరోజున మాట్లాడదాం. ఈ సహోదరుడు ఎంత మంచోడంటే ఈయన కోసం నేను చెప్పడానికి యోగ్యుడును కాను. అస్సలు ఒక్క మచ్చ కూడా లేదు ఈయనకి. నిజంగా ఈయన గురించి స్టడీ చేస్తుంటే, ఆయన చెప్తుంటే దుఃఖం వచ్చిందండి. ప్రతి అధ్యాయం నేను తడిచిపోయాను. అలా ఆ సహోదరుని ఈ రోజున మనము పరిచయం చేసుకుందాం. ఎందుకంటే మీరు వినటానికి చక్కనైన మనసు, మీకు నేను చెప్పే మనసు మీద మీరు ఒక్కొక్కటి పునాది వేసుకుంటూ ఉండాలి లోపల. నేను బైబిల్ మాటలే చెప్తున్నాను. మీరు పక్కనే ఇటు అటు వాళ్ళు చూసి, అటు వంక చూసి, ఇటు వంక చూసి, మీరు ఫోన్ చూసి ఇవన్నీ చూసుకుంటే మీరు ఆలోచించిన విధానం ఏం చేస్తాడంటే అపవాదిగాడు వేరేగా మళ్ళించి మీకు మార్గం గురించి తెలియపరచాడు. అంతే, సింపుల్ ట్రిక్ అది. మీరు ఫోన్ కానీ జరిగిపోతున్న విషయాలు కానీ మీరు మైండ్లో తెచ్చుకుని మీరు ఒకవేళ ఆలోచన పడ్డారంటే నా వాక్యం మీకు అర్థం అవ్వట్లేదంటే వాక్యం వినిపించుకోకుండా, వాక్యం వినకోకుండా వాడు ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ఆ విలువైన మాటలో మనము ముందుకు ఎందుకు వెళ్ళాలంటే, స్టార్టింగ్లో చేశాను కదా, మళ్ళీ మనస్సు ఇటు కూడా వెళ్ళకోకుండా చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల నా ప్రభు, మీ దాసుని ప్రభు చెప్తున్నా, నాకు బలాన్ని ఇవ్వండి తండ్రి, శక్తిని ఇవ్వండి తండ్రి. నీ విలువైన మాటలు వీళ్ళకి చక్కని రీతిలో అర్థమైనట్టు తండ్రి, ఈ నాదల సేవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ వాక్యాన్ని తండ్రి సూటుగా స్పష్టంగా అర్థమైనట్టు ప్రభు ప్రకటించే సమర్థతను నాకు దయచేస్తావని యేసు పరిశుద్ధమైన నామను బట్టి మిక్కిలి వినయముతో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. గలతీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. అసలు మనం ఏమి విత్తుతామో ఆ పంటే కోస్తామంట. అంటే నేను ఏదైతే విత్తానో ఇప్పుడు వరకు ఆ పంట నా కోసము ఎదురు చూస్తుంది. కాబట్టి నేను మంచి పనుల మీద విత్తుతున్నానా, సత్క్రియల మీద విత్తుతున్నానా, సత్క్రియల ప్రకారంగా నేను సద్భక్తి కలిగి జీవిస్తున్నానా, లేకపోతే అపవాది యొక్క పనులు నేను చేస్తున్నానా, అపవాది యొక్క ఆలోచనలో నేను ఉన్నానా, లేకపోతే దేవుని యొక్క ఆలోచనలు కలిగి అంతకంతకు అభివృద్ధి పొందుతున్నానా? కానీ ఇక్కడ మనుష్యుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి మనిషిని తాకుకుండా వెళ్తుంది ఈ విషయం. ఇక్కడి నుంచి అక్క కాడి నుంచి లాస్ట్ తమ్ముడు వరకు కూడా ప్రతి ఒక్కరికి తాగుతుంది ఈ మాట. చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక నేను చదువుతానులే అమ్మ. 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించిన వానికి మంచి పదార్థమన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో
నాకి 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 పొల్లు అలా లాక్కెళ్ళాడు. మళ్ళీ నాలో నానట్లేదు, నాకి అలాగ ఇంక దానికి ఎండింగ్ అన్నమాట. మన తెలుగు భాషల్లో మంచి భాష మన తెలుగు. నాకింకా అలాగ వెళ్ళిపోయింది పొల్లు. తర్వాత ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. సరిపోతుంది. దీని మీద మనము ఈరోజు యొక్క సబ్జెక్టు. నిజంగా యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారండి. 12 మంది పిల్లల్లో ఒక్క ఆయన మీద మత్సహపడ్డారండి. ఆయన పేరు యోసేపు. మీకు నిజంగా బైబిల్ చాలా చక్కగా చదువుతున్నారు. అయితే నాకంట మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. అలా ఉండాలి. మంచోళ్ళు కూడా మీరు చాలా మంచోళ్ళు. మీరంత మంచోళ్ళు అస్సలు నాకు కనపడరు. ఇప్పుడు నేను చాలా సంఘాలకు వెళ్ళాను. ఎందుకు చెప్పనా, మాటకి మీరు అంత స్పీడ్గా చెప్తారు. చాలా మంచోళ్ళు. ఎందుకంటే మనము పరలోకానికి అలాగా దగ్గరగా ఉన్నాం. మనం మరణిస్తే మనము ఆయన ఇవ్వగల సమర్థుడు, కానీ మనం పడిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించింది, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కొయ్యను. ఉన్నారండి అన్నదమ్ములు. బాగా యాకోబుని యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? యాకోబు గారు ఏ భార్యని ప్రేమించారు? రాహేలుకు పుట్టిన కుమారుడు పేరేంటి? యోసేపు, బెన్యామీను. బాగా అసలు ఎవరిని చేసుకోవాలనుకున్నాడు ఈయన? మరి ఎవరిని తీసుకొచ్చి చెప్పారు మామ? అదంతా దేవుని సంకల్పం. ఆయన ద్వారా నుంచి నక్షత్రము యాకోబులో, అంటే లోకరక్షకుడు ఎవరి ద్వారా రావాలి? ఇశ్రాయేలు జనాంగంలో నుంచి రావాలి. అటువంటి వ్యక్తి కుటుంబంలో అపవాదిగాడు ఒక విషపు చుక్క, ద్వేషం, అసూయ, మత్సహపడతాం. నేను చెప్తున్నానండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఏ సహోదరి మీద మనం ద్వేషం పడకూడదండి. గద్దించు, కోప్పడు. నేను కోప్పడుతాను వాళ్ళ మీద. మనస్సులో అసూయ పెట్టుకోకూడదు. మనసులో మత్సహం పెట్టుకోకూడదు. మనసులో నువ్వు ఆయన మీద పగ పెట్టుకోకూడదు. పగకి ఎవడు మూల పురుషుడు? అన్నీ తెలుసు మనకి, ఏ టు జెడ్ అన్నీ తెలుసు మనకి. కానీ మనము క్రియలు చేయము. అక్కడ వచ్చేస్తుంది వాడు ఏంటంటే ప్రతి పదానికి వీళ్ళు చెబుతారు తప్ప పాటించాలి. పాటించిన వాడే పరలోక సంబంధి. చెప్తున్నా, నేను పాటించకపోతే నేను కూడా వెళ్ళను అక్కడికి. మీకంటే ఎక్కువ శిక్ష మాకు. మిమ్మల్ని పొయ్యిలో కాలిస్తే మమ్మల్ని పొయ్యిలో మూకుడెట్టి మూకుడులో చెప్తాడు దేవుడు. ఎక్కడ ఏది బాగా కాలుతుంది? మీది గమ్మునైపోతుంది. మాది మూకుడు వేడెక్కాలి, తర్వాత మాకు. కాబట్టి చెప్పే ప్రతి మాట మనం వినాలి. అసలు ఎందుకు పగపట్టారు? బాగా ప్రేమిస్తున్నాడు యాకోబు. ఎవరిని? యోసేపుని. ఎందుకంత ప్రేమ ఆయన మీద? వృద్ధాప్యంలో పుట్టారు కాబట్టి ఒక్క విషయం చేస్తున్నాడు ఆయన. ఆ సహోదరుల యొక్క చెడుతనము ఎవరికి చెప్తున్నాడు ఆయన? తండ్రికి చెప్తున్నాడు. మీలో ఎవరైనా చెడుతనం చెప్తే అసలు మీతో మాట్లాడతారా సంవత్సరం వరకని? చెప్పాలి. పక్కవారి గురించి పక్క అతను చెడుతనం చేస్తున్నాడంటే అసలు మీరు వీజా కూడా క్యాన్సిల్ చేసేస్తారు. ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఆ మనిషి కోసం. దేనికైనా సాధింతారు ఆ మనిషిని కోసం. నువ్వు అలా సాధించినట్లయితే నువ్వు క్రైస్తవురాలువు కాదు, క్రైస్తవుడువు కాదు.
ప్రభుని ధరించుకున్న వ్యక్తువు కాదు, ప్రభుతో సహవాసం కలిగి యుగయుగములో ఏలబోయే వ్యక్తులు కూడా కాదు. మనం బాగా మత్సహపడ్డారు, ద్వేషం కలిగి ఉన్నారు. ఆయన ఒక కల కన్నాడు, తర్వాత మళ్ళీ ఇంకో కల కంటాడు. కానీ ఇశ్రాయేలు కల కన్నా ప్రతి కలకి చాలా అర్థం ఉందండి. ఏంటి ఆ కళ? నా పన నిలిచి ఉంది, మీ పనులన్నీ కూడా నాకు స్పష్టంగా నమస్కారం చేస్తున్నాయి. అంటే రాబోతున్నాడు లోకరక్షకుడు, ఏలబోతున్నాడు లోకాన్ని. ఇశ్రాయేల్లో నుంచి పుడుతున్నాడు ఆయన. సర్వము ఆయన పాదముల దగ్గరికి మనం చేరబోతున్నాం. మొదటి కళ వివరణ ఏమన్నాడు ఆయన? నేను ఒక కళ కంటిని, ఆ కళ విధానం ఏమనగా అని చెప్పి, మీ పనులన్నీ నా చుట్టూరు ఉన్నాయి, నా పన నిలిచి ఉన్నదంటే ఒక పరిపూర్ణుడు మచ్చలేని ప్రభు రాబోతున్నాడు ఇశ్రాయేలు గోత్రంలో నుంచి. సర్వమానవులెల్లి ఆయనకి నమస్కారం చేసి ఆయన ద్వారా మనము నీతనే వస్త్రాన్ని ధరించుకోబోతున్నాం. దీని అర్థం ఇది. మళ్ళీ ఇంకో కళ కంటాడు ఆయన. ఏంట కళ? సూర్య చంద్రులు నక్షత్రములు మొత్తం సృష్టి అంతా కూడా స్పష్టంగా పడుతున్నాయంట. అంటే దీని అర్థం ఏంటంటే, కుమారుడిగా వచ్చిన ప్రభుని తండ్రైన దేవుడు కూడా మహిమ పరుస్తున్నాడు. ఒక కళ ఏమో రాజ్యం గురించి అయితే, ఒక కళ ఏమో రాజ్యం యొక్క మహిమను గురించి. రాసుకున్నారు అందరూ? ఒక కళ ఏమో రాజ్యముని గురించి అయితే, రెండవ కళ రాజ్యం యొక్క మహిమను గురించి. ఈ రెండు కళల నిమిత్తం బాగా అసూయపడ్డారండి వాళ్ళు. కళ నిత్యము, కళ ద్విక కళలు ఇవి. అంటే రెండు కళలు అర్థమిస్తున్నాయి. ఒకటేమో భౌతికముగా జరిగిన చరిత్రలో మనం చూస్తున్నాము, 2000 సంవత్సరములో క్రీస్తు ప్రభువారు వేలాడిన, ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పు చెప్తున్న విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఉన్నాం. నిజంగా ఈ రెండు కళల నిమిత్తం అసూయపడ్డారండి, పగపట్టబడ్డారండి. వాళ్ళ పగ పెరుగుతూ పోతుందండి. దేవుడేమో ఆ కార్యాన్ని జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. బాధపడకండి అసలు. కుటుంబం అంతా ఒక్క సైడ్ ఉంటే, నువ్వు ఒక్క సైడ్ ఉంటే బాధపడకు. కుటుంబంలో 12 మంది వెళ్ళిపోయినా నువ్వు ఒక్కడవే నిలిచుంటావు ప్రభులో. మా అక్కలారు అందరూ చెప్తున్నాను, కుటుంబం అంతా ఒక సైడ్ ఉంటే, నువ్వు ఒక్క సైడ్ ఉంటే బాధపడకు. ఆయనలో నువ్వు కట్టుకో, ఆయనలో నువ్వు పరిపూర్ణురాలుగా తయారవ్వు. ఎంత పగపట్టుకున్నారండి వాళ్ళు. ఏంటండి అంత కసి వాళ్ళకి? ఏ విషయము? మొదట చెప్పాను, చెడ్డ సమాచారం తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు అంతే. కానీ మొదటి కళ, రెండవ కళ నేను చెప్పాను. మొదటి కళ ఏంటి? సహోదరులందరూ కూడా భూమి యందును ఆకాశమందును మొత్తం అన్నీ కూడా ఆయన నిమిత్తమే మనము ఉండాలి. ఆయన నిమిత్తమే, ఆయన నామమే మహిమపరచబడాలి. ఆయన నామము భయంకరమైన నామము. ఇంకా నువ్వు లోకముతో బాప్తిసం తీసుకోకుండా, బైబిల్ చదవకోకుండా, కీర్తన పాడుకోకుండా, ప్రార్థన అనుభవములు లేకోకుండా నువ్వు అసూయ పెంచుకుంటూ పోతుంటే అప్పుడు నీ వికెట్ అక్కడ
కనబడదు అసలు. అప్పుడు బాధపడతావు. చూసాం కదా ఉపమానం. ఒక ఆయన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలంలో ఏం చేస్తున్నాడు? ఆయన కేకలేస్తున్నాడు. ఆయన లాజర్ గారు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరమైన ఏం జరుగుతుంది? ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి సువార్త అందాలని. ఎప్పుడు నేర్చుకుందాం మనం సువార్త? 25వ సంకీర్తన 14 అధ్యాయములో యెహోవా యందు భయభక్తులు గలవారికి, యెహోవా యందు భయభక్తులు కల ఒక్కలు చదవండి స్పీడ్గా. యెహోవా యందు భయభక్తులు, చెప్పమ్మా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. సరిపోతుంది. అంటే ఆమోసు గ్రంథం 3:7 కూడా ఈ విషయం తెలుస్తుంది. తీయొద్దు, వద్దు. మీరు తీయటం వల్ల, నేను వచ్చిన లెక్క చెప్పేయటం వల్ల మళ్ళీ బయటకు వచ్చి ఆయన కొంచెం అటు వెళ్ళిపోయారండి, కొంచెం ఇటు వెళ్ళిపోయారండి, కొంచెం ఇటు వెళ్ళిపోయారండి, కొంచెం ఏమో ఇలా సెంటర్ అయిపోయారండి. నీకు అర్థం అవ్వాలి. సహోదరులు మత్సహపడ్డారు విషయం చెప్పాను. నెక్స్ట్ రాజ్యం గురించి చెప్పాను. దాని తర్వాత రాజ్యం యొక్క మహిమను గురించి చెప్పాను. దీనికి సంబంధించిన వాక్యాలు మనం ఇప్పుడు చూద్దాం. అసలు నువ్వు అందులో కట్టబడ్డావా? ఒకవేళ ముందు సహోదరుల గురించి మత్సహపడ్డా ఆ మత్సహం అంతా మనం చూద్దాం. మీరు కీర్తనలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, కీర్తనలు చెప్తున్నారు కదా. కీర్తనలు మీరు ఇక్కడ చెప్తున్నప్పుడు కంపల్సరీ దాని కాంటెస్ట్, దాని సందర్భం తెలుసుకుని ఉండాలి. చాలామందికి సందర్భం అంటే తెలియదు. అక్కడ జరుగుతున్న ఆ యొక్క పరిగణనలో తీసుకుని, అక్కడ జరుగుతున్న సందర్భాన్ని తీసుకుని అసలు నేనేం ఆలోచిస్తున్నానో అది నువ్వు నాకు వాక్యం ద్వారా చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు 105వ సంకీర్తన ఉన్నదనుకో, పంచఖండాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి దాని మీద. మీరు మొదటి నుంచి 10 నిమిషాలు చదివేస్తారు. దాని చరిత్ర ఇంత ఉంది 105వ సంకీర్తనలో. 106వ సంకీర్తనలో పెద్దది ఉంది. మలాకి గ్రంథం వరకు వెళ్ళిపోతాడు ఆయన. 107లో ఇంక మళ్ళీ చాలా వెళ్ళిపోతాడు ఆయన. మీరు కీర్తనలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి పంచఖండాల ఏకంగా వసపట్టి అందులో నుంచి తీసి అది నువ్వు మాకు అందరికీ చెప్పాలి. మేము కూడా నేర్చుకుంటాం. ఇందాక సైతన్య చెప్తున్నాడు, భౌతికమైన ఆహారం గురించి చెప్తూ ఆత్మీయమైన ఆహారంతో ముగించాడు ఆయన. అంతే కదా. పసిపిల్లప్పుడు మనం చిన్నప్పుడు పాలు తాగుతాం. పెద్ద అయినప్పుడు అమ్మ నాకు పాలు కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారు? మా అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు కావాలంటే ఏం చెప్తుంది మీ అమ్మ? మహాలక్ష్మి, సుజమ్మ ఇడికి మెంటలు వచ్చింది తీసిపోమ్మ హాస్పిటల్కి అంటది. అవునే కదా. పాలనే వాక్యమనే ఆహారం గురించి చెప్తుంది. కాబట్టి బాగా గమనించి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము. ఇందాక చెప్పిన విషయాలే మనము చూసుకుందాం. త్వరగా వెళ్ళిపోదాం కాబట్టి చాలా మాటలు మాట్లాడుకోవాలి. కాబట్టి 37వ అధ్యాయంలో ఈ సందర్భం అంతా మీరు రాసుకోండి. కాబట్టి 4వ వచనం చదవండి. తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అది ఏంటి? ఏం పెట్టారు అక్కడ? పగపట్టారు. మళ్ళీ 6వ వచనం 5వ వచనం. యేసేపు ఒక కలకని తన సోదరుడితో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది పగ. 11వ వచనం. అతని సహోదరులు
అతని యందు అసూయపడిరి. ఈ 3 విషయాల మీద సబ్జెక్ట్ నడుస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, విడిచిపెడతాం పగ. ఎవరినైనా సరే ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, మనసులో విడిచిపెడతాం పగ. నీకు పగ కావాలా, పగ వెనకాల ఉన్న నరకం కావాలా అని అడిగితే ఏం తీసుకుంటావు? నువ్వు ఏం తీసుకుంటావు? మనకేం కావాలి? నిత్య జీవం కావాలి, పరదేశి కావాలి, ఆ తర్వాత పరలోక సంబంధిగా మనం ఉండాలి. చాలా పగపట్టేశారు. ఎంత పగపడ్డారంటే నిజంగా ఇప్పుడు మన ఇంట్లోనూ అమ్మ కానీ నాన్న కానీ చిన్న కూతుర్ని ఎక్కువ చూస్తున్నదనుకో, చిన్నోడని ఎక్కువ ప్రేమిస్తుందనుకో, పెద్దోడు అసూయ పెంచుకుంటాడు. ఒకవేళ పెద్ద అక్క ఉన్నదనుకో, చిన్న అక్క మీద ఏం చేస్తుంటారు? ఏం పెంచుకుంటున్నారు? అసూయ పెంచుకుంటున్నారు. అసూయ కారణం ఎవడు? సాతాను. సాతానుతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి పోతావు. నరకానికి పోతావు. అల్టిమేట్గా నువ్వు నరకమే దగ్గరగా ఉన్నదన్నమాట. ఇప్పుడే విడిచిపెట్టాలి అసూయ, పగ, ద్వేషం, ఇవన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టేలాగా దేవుడు యోసేపుని వాడుకున్నాడు. యోసేపు చేస్తున్న ప్రతి పనిలో ఎవరు తోడై ఉన్నారు? వెనకాల దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి దగ్గరైపోయాడు ఆయన. దేవుని యొక్క అడుగుజాల్లో నడుస్తున్నాడు ఆయన. అర్థమైందా? కాబట్టి రాజ్యం యొక్క మహిమను ఒకసారి చూద్దాం. పిలుపులు రాసిన పత్రిక 2వ కలకా నుంచి మనం ముందుకు వెళ్దాం. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయ తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను నువ్వు అనుకోవచ్చేమో, యేసుప్రభువే తండ్రిగా వచ్చారు, యేసుప్రభువే పరిశుద్ధాత్మంగా వచ్చారంటే వాళ్ళ యొక్క ఐక్యత దేవుడు. జీర్ణించుకోలేరు చాలామంది ఈ మాట. అర్థమవుతుందా? ఎవరంట? ఎవరు మహిమపరిచారంట కుమారుణ్ణి? చూడండి అక్కడ ఎవరు మరిచారంట? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అమ్మా, ప్రతి నామమునకు పై నామమున ఆయనను అనుగ్రహించును. విడిచిపెడతాం అసూయ. మహిమ స్వరూపకు తండ్రి అయిన ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని వెంటాడదాం. విడిచిపెడదాం పగ. బయటికి వెళ్ళిన తర్వాత వందనాలండి అంటారు. ఏమంటారు? వందనాలండి. అసలు ఒరిజినల్ వందనాలనవి చెప్పాలి. ఒరిజినలేనా అమ్మా? చెప్పాలి. ఒరిజినలేనా? ఒరిజినల్ కాకపోతే నీలో పగ ఉంది. ఒరిజినల్ కాకపోతే నీలో అసూయ ఉంది. ఒరిజినల్ కాకపోతే నువ్వు నరకానికి దగ్గరగా ఉన్నావు. ఎవరు చెప్పమన్నారు? అభిమానం ఉండి చెప్తాం, కానీ దాన్ని విడిచిపెట్టి అయితే పగున్నదో మాట్లాడుతున్నాడు గంధకర్త. పగున్న వాళ్ళు ఏమంటారంట? మనుష్యుడు ఏది విత్తునో, మనుష్యుడు ఏది విత్తునో, లేకపోతే పక్కల పంటకు వస్తారని చెప్పారా? ఏమా? ముందు మన దగ్గర తప్పులు నెతుక్కోం. మనం పక్కల గురించి ఆలోచిద్దాం. మనం
అది మహాజబ్బుకరమైన జబ్బు. అది జ్వరం కంటే ప్రమాదం ఎక్కువైంది. అది ఎవరిని చెక్ చేసుకోవాలి? తన్ను తాను పరీక్షించుకునేవాడు ఎక్కడికి రాగడంట? తీర్పులోకి రాక. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మీరు ఉంటుంది, సహోదరుని ద్వేషించువాడు మరణములో నుండి చదువు. ఎక్కడన్నా కరెక్ట్గా చదవాలి సుమా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవమ్మా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు ఏ జీవం ఉండదు? నిత్య జీవం ఎవరిలో ఉంది? నిత్య జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. ఎక్కడ దాటాడంట ఆయన? మరణములో నుండి. ఎక్కడ దాటాడు? మరణములు జంపవాడు. ఎక్కడి నుంచి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉండాలి మనం. ఎందుకే అసూయ? ఏం పట్టుకెళ్తాం? అలెగ్జాండర్ అంట చనిపోయిన తర్వాత 2 చేతులు ఎలా పెట్టిన సమాధిలో తీసుకెళ్ళనంట. ద గ్రేట్ అలెగ్జాండర్. దానియేలు గ్రంథములో 4వ అధ్యాయములో లాస్ట్ రాజ్యం గురించి చెప్తూ ఉంటాడే ఆ విషయం. ఏం పట్టుకెళ్తావు నువ్వు? ఏం పట్టుకెళ్ళలేం మనం. అసూయ పడ్డారు వాళ్ళు. అసూయ పెరుగుతూ ఉన్నది. దేవుడు తనని వర్ధిల్లింప చేసేస్తున్నాడు. ఎవరినైతే పడేశారో, ఎవరినైతే వాళ్ళు వద్దనుకున్నారో, ఆయన ఏమో ఐగుప్తుకి ఏమవ్వాడు? కింగ్ అవ్వాడు. వీళ్ళేమవ్వారు? ఐగుప్తును కనాను 2 సార్లు ఒకేసారి కరువు వచ్చింది. గడగడగడ ఆడిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడ్డారు. ఆ మాట యేసోపు చేత 2వ కాలంలో వివరణ. ఇది యేసోపు గృహంలో ఉన్నప్పుడు భక్ష్యకారుడి అధిపతికి, పానదాయల అధిపతికి కళ్ళొస్తాయి. ఒక ఆయనకేమో ద్రాక్షవల్లో ముడిపడి ఉన్నాడు. ఒక ఆయనేమో పిండి వంటలు 3 ఉన్నాయి గంప మీద. ఒక ఆయనేమో ద్రాక్షవల్లికి దగ్గరగా ఉన్నాడు 3 దినాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు 3 రోజులు పునరుద్ధానములో లేపబడ్డ ఆ విషయానికి సంబంధించి మొదటి పానదాయల అధిపతి ముడిపడి ఉన్నాడు. భక్ష్యకారుల అధిపతి ఏం చేశాడంటే, పిండి వంటలు నెత్తి మీద ఉన్నాయంట, పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాయంట. అంటే వాక్యం ఎత్తుకుపోయే విషయంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకెవరైనా వెంటనే వాక్యం వినేసి బయటికి వెళ్ళిపోయి మర్చిపోలే ఎవరైనా ఉంటే ఆ జాబితాలోనే ఉన్నాం మనమందరం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం అయితే, ఆ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అయితే, ఆయన ఆనుకున్న 2 వ్యక్తులు ఒకే స్థలంలో ఉండి 2 కళ్ళకు అన్నారు. ఒక ఆయనకేమో ద్రాక్షవల్లి ముడిపడి ఉన్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఒక ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నారు. ఒక ఆయనేమో తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి దూరంగా జీవిస్తున్నాడు, ఉరి తీయబడ్డాడు. ఒక ఆయనేమో ఎత్తబడ్డాడు. మరి నువ్వే జాబితాలో ఉన్నావు? ఏ జాబితాలో ఉన్నావు? భక్ష్యకారుడు అంటే రొట్లు అధికారి, పానదాయల అధిపతి అంటే రాజుగారికి కావలసిన రసము, ఆ జ్యూసు అవన్నీ కూడా వడ్డించే అధికారి. వాళ్ళిద్దరు కూడా పరో ముందు తప్పు చెప్తే 2 తీసుకెళ్ళి ఒక స్థలాన్ని కూర్చోబెట్టి, ఆ స్థలము యేసోపు ఉన్న స్థలము. 2 కూడా 2 కళ్ళకు అన్నారు వాళ్ళు, ఒకటిని. మీరు అర్థం చేసుకోరు. కానీ ఆ మాటలు మీరు ఒక్కోటి మీరు అర్థం చేసుకుంటే 2 తిరగల విసురుతున్నారు. చెప్పాలి. పొద్దున్నేమో టిఫిన్ తినలేదండి, ఒక్కొక్కరు 2 ప్లేట్లు ఇడ్లీ తినేస్తున్నారండి మధ్యలో. తెలిసింది నాకు అలాగా. ఓకే సారీ దేమో ఓకే. అయితే ఒకళ్ళేమో ఎత్తబడుతున్నారు,
ఒకలేమో విడిచిపెడుతున్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆమె ఏమవుతున్నారు వాళ్ళు? లోకసువార్త 17 అధ్యాయము, లోకసువార్త 17 అధ్యాయము చూడాలి. లోకసువార్త 17 అధ్యాయము 29వ వచనం. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకము కురిసి వారందరూ నాశనం చేసిను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు దిగకూడదు, అలాగే పొలంలో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనుపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. సరిపద్ది. అంటే సంఘము యేసుపు అయితే సంఘములో ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా ఒకలేమో ఎత్తబడే గుంపులో ఉన్నారు, ఒకలేమో విడిచిపెట్టే గుంపులో ఉన్నారు. ఎత్తబడే గుంపులో ఏం లేదు, అసూయ లేదు, మత్సహం లేదు, స్వార్థం లేదు. విడిచిపెట్టే వ్యక్తులు ఏమున్నాయి? అసూయ ఉంది, మత్సహం ఉంది, స్వార్థం ఉంది. ఏది గొప్పది? ఇదా? ఎత్తబడే వాళ్ళే మంచివాళ్ళు. అంటే ఎత్తబడే వ్యక్తులకి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఎంత శ్రమ పడ్డాడైనా సింకిల్ బాధించేయంట. ఆయన సెరసాలు వేసిన తర్వాత బాధ పెట్టాయంట. ఇన్ని ఎంత బాధ పెట్టాయో వచ్చిన వెంబడి స్పీడ్గా చూసుకుని మనం ముగించుకుందాం. 105వ సంకీర్తన 16వ వచనం. దేశం మీదకి ఆయన కరువు రప్పించును. నేను చదువుతానులే అమ్మ. జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేసును, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపును, యేసేపు దాసుడుగా అమ్మబడును. వారు సంకిళ్ళ చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండును. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించును, ప్రజలను ఏలువాడుగా అతన్ని విడుదల చేసును. ఇష్టప్రకారంగా అతడు తన అతుపతులను ఏలుటకును తన పెద్దలకు, అండర్లైన్, పెద్దలకు బుద్ధి చెప్పాడంట. యాకోబుకి ఉపపత్తులైన ఇద్దరు ఉండరు. రాహేలుకి ఒక ఆమె, లేయాకి ఒక ఆమె. వాళ్ళిద్దరికి దాను, నప్తాలి, అషేరు ఈ నలుగురు బాగా హింస పెట్టారు. ఆదికాండం 37 అధ్యాయం ఇదే విషయం బాగా బాధ పెట్టారు. అందులోనూ యోధ కొంచెం జాలి పడ్డాడు, రూబేను కూడా జాలి పడ్డాడు. కానీ కనమవులు ఉన్నారే, వాళ్ళకి జాలి కనికరమ లేదు. ఏం చెప్పాడంట ఆయన? తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానుగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తుకి వచ్చును. ఏమనుకున్నారు మీరు? ప్రతి పదము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న ఆదికాండము. యేసేపు జాగాలో ఎవరిని మనం ఊహించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారిని. అల్టిమేట్గా వాస్తవమైన మాట అది. మరి నువ్వింకా అలా ఉన్నావా? అపోస్తుల కార్యం కూడా చూద్దాం. అపోస్తుల కార్యం వాళ్ళకి తర్కం వస్తుంది. శపన గారు చెప్తూ ఉంటారు, ఏంటయ్యా మీరు, ఏంటి అసలు, ఏంటి మీరు, ఏంటి అసలు, ఏంటి అని మొదలు పెడతాడు ఆయన శపన గారు.
అలాగే 7వ అధ్యాయం అపొస్తలుల కార్యము 8వ వచనం కానీ చదవండి. అతడు ఇస్సాకును కానీ ఆ నిబంధన తొమ్మిదవ వచనం, ఆ గోత్రకర్తలు మత్సహపడి యోసేపును ఐగుప్తులోనికి పంపుటకు అమ్మివేసిరి. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుంచి శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చేయి, శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చేసుకో, పక్క మనుషులకి చెప్పుకో. మన దాంట్లో చాలా శ్రమ పడే వాళ్ళు ఉన్నారు, ఒక్క పోరాడే వాళ్ళు ఉన్నారు, ఒక్క కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలన్న వాళ్ళు బోలు మంది ఉన్నారు మన దాంట్లో. సులకనగా ఎవరిని కూడా తేలికగా, ఏ సహోదరుని తేలికగా మాట్లాడకూడదు, తేలికగా నోరు జారకూడదు. ప్రతి పదము కూడా క్యాచ్ అవుతుంది. నీ మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అటెన్షన్లో ఉండాలి, అటెన్షన్లో ఉండాలి. నువ్వు ఎప్పుడు ఆయన వాక్యం ఎప్పుడు సమృద్ధిగా నింపబడాలి. కొండ ఖాళీగా రావటం, ఇందాక ప్రార్థనలని సీని గారు జ్ఞాపకం చేసుకున్నారు కదా, నిండుతనంతో వెళ్ళాలి మనం. మొదటి రాజ్యము సహోదరుల గురించి అయితే, రెండవ రాజ్యము మహిమను గురించి అయితే, ఆ యేసోపు దగ్గర ఉన్న ఇద్దరి కళ్ళకన్నారు, ఒకరేమో ఎత్తబడే గుంపులో ఉన్నారు, ఒకరేమో విడిచిపెట్టే గుంపులో ఉన్నారు. ఇంకా నీ పరిస్థితులు, నీ ఆలోచనలు ఇంకా ఎలా ఉన్నాయి? ఇంకా నువ్వు సహోదరుతో ఐక్యత పరిచయపడలేవా? ఇంకా నువ్వు సహోదరుతో ఒప్పందం లేవా? సహోదరులు లేకపోతే అక్కన్న చెల్లన్న నీకు ద్వేషమా? అక్క బిల్డింగులు కట్టుకుంటే నాకు ఇంకా గుడిసె, నువ్వు బాధపడుతున్నావా? బాధపడకలాగా మొత్తం లయమైపోతుంది. పేతురు రాసిన పత్రిక చదువుకోండి. నువ్వు బాధపడితే ఏ వాక్యం చేత సిద్ధపరచబడి ఉన్నదో ఇవన్నీని, అదే వాక్యం చేత లయపరచబడబోతున్నది. ఎవరిని మహింపరిచారు యేసుప్రభు గారు వచ్చి? ఎవరిని మహింపరిచారు? తండ్రి అయిన దేవుని. యోహాను సువార్త తీయండి, యోహాను సువార్త ముగించేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం ముగించేసుకుందాం. ఎవరు మహింపరచబడాలి? యోహాను సువార్త 13:31. వాడు వెళ్ళిన తర్వాత ఏ సీట్లను ఇప్పుడు అప్పుడమ్మా కళ్ళజోడు బాగా చూసుకోవాలమ్మా, ఓకేమ్మా. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరిచెను. అర్థమవుతుందా? యేసేపు దగ్గర ద్వారా నువ్వు నేర్చుకున్న నీతి ఏంటి? యేసేపు ఎలాగైతే తగ్గించుకుని ఉన్నాడో, నిజంగా పశ్చాత్తాపం వింటే ఉండాలి. సహోదరులు పడ్డ పశ్చాత్తాపం వినేసి ముగించుకుందాం. యేసేపు ఎంత బాధపడ్డాడో ఆ సహోదరుల చేత దేవుడు మాట్లాడించిన తర్వాత నేను ఆమెను చెప్తాను. ఆ విషయం చూసుకుని నిజంగా ఆమెను చెప్పేద్దాం. ఇంకా ద్వేషం వద్దండి. నువ్వు ఎత్తబడాలంటే నువ్వు పగను విడిచిపెట్టు, ద్వేషాన్ని విడిచిపెట్టు. ఏ విధమైన సరే దేవుడు నేను వాడుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. ఏ విషయంలో దేవుడు నేను వాడుకుంటాడు. ఎక్కడున్నా సరే. యేసేపు ఎక్కడున్నాడు? వాళ్ళ మూలలో ఉన్నాడు. ఎక్కడ తీసుకొచ్చేటాడు? సింహాసానికి కూర్చోబెట్టాడు. ఎంత పశ్చాత్తాపడతారో ఆ మాట చూసి మనం పుచ్చుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము. ఆదికాండము 42వ అధ్యాయము. కింగ్ అయిపోడు యేసేపు. 18 కానించి రాసుకోండి, టైం లేదు కాబట్టి 18 కానించి రాసుకుని త్వరగా చదవాలి. మరి నువ్వు
ఉమ్, 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 ఉమ్. మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవండి, మీ తమ్ముని నా యొద్దకు తీసుకురండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పును. ఎక్కడైతే స్వార్థం స్టార్ట్ అయిందో చావు వెతుక్కుంటూ వచ్చింది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసేపు చెప్తున్నారు. ఎవరితో 11 మంది, 10 మంది లెక్కేసుకోగల. ఒక ఆయన బెన్యమీన్ వదిలిపెట్టాయి, 10 మంది సహోదరులతో మాట్లాడుతున్నాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు కూడా. నువ్వు ఈ పాపాన్ని విడిచిపెట్టురా, ద్వేషాన్ని విడిచిపెట్టురా, అన్ని విడిచిపెట్టురా, నేను నిన్ను హత్తుకుంటానంటాడు ఆయన. తర్వాత అంటాడు ఆయన 20వ వచనం, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుల ఎడల మనము చేసిన అపరాధ శిక్షణ పొందుచున్నాము, అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాటలాడుకునిరి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంకా రూబేను గురించి యోధ గురించి చెప్తాను. అసహ్యపడకు. ఎక్కడైతే పడ్డాడో అక్కడ కింగ్ అయ్యాడైనా, ఎక్కడైతే వాళ్ళు స్వార్థపడ్డారో ఆయన ముందు నిలబడబోయే రోజు వచ్చింది. నువ్వు విడిచిపెట్టు, ద్వేషాన్ని విడిచిపెట్టు, సహోదరుతో ఐక్యత కలిగి జీవించు. ఒకవేళ నువ్వేం పెట్టకపోయినా, తమ్ముడే ఎలా ఉన్నావు, ఆర్జీం ఎలా ఉంది, బాగున్నారా అనే మాట కూడా నువ్వు పలకరించు. అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. తలలు వంచుని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ గల నా ప్రభు, ఇంతవరకు తండ్రి మీ విలువైన మాటలు విని ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఆయన మాలో ద్వేషం కానీ మత్సహం కానీ ఇవేమీ లేకోకుండా తండ్రి మీ పరిపూర్ణతలో ప్రభు మమ్మల్ని నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి సమయాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు కూడా ప్రియులు మధుబాబు గారు ఆయన పక్షాన నిలబడి అనేక విషయాలు యేసు యొక్క జీవితంలో మనము యేసుక్రీస్తు వారిని చూడగలుగుతున్నాం. కనుక ద్వేషము, అసూయ, కక్ష ఇవన్నీ కూడా అపవాది సంబంధివి. కనుక ఇంకా అలాంటివి మనలో ఎవరిలో నేను ఉన్నట్లయితే విడిచిపెట్టి